ఝాన్సీ నా వల్ల కావట్లేదు. ఆగవే. నోరు ముయ్యవే. అలాగే ఊరికి వచ్చినప్పటి నుంచి నువ్వు ఇలాగే డల్ గా కూర్చున్నావు. రాక వెళ్ళి ఆడుకున్నారా? అత్తయ్యని ఇబ్బంది పెట్టుకుని వెళ్ళి ఆడుకో. అయితే నువ్వు అయ్యో నాకు చదువుదమ్మా, నువ్వు వెళ్ళు. నా జీవితం తన్నుకొడలతో నరుక్కొడలతో ఇంతవరకు మొరటగానే సాగింది. కానీ నా మనసరిగి నేనెవరిని మోసం చేయలేదు. తెలుసో తెలియకో నువ్వు మోసపోవడానికి నేను కారణమయ్యాను. నేను నీకు మాటిస్తున్నాను, నేను ఎటువంటి వాడిని అనుకుని నువ్వు ప్రేమించావో అదే విధంగా మారొచ్చాను. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే గోము. నాకు నువ్వు కావాలి. నువ్వు నన్ను ప్రేమించావు. నీకు నేను కావాలి. మన కోసం నీ మనసుకు నచ్చినట్టు నడుచుకుంటాను. ఎవరమ్మా? వీరేంద్ర? అవునండి. ఏంటమ్మా బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావు? లోపల రా బాబు. మీరు రండి. 2 రోజుల క్రితమే వస్తారని గోము చెప్పింది. రండి, కూర్చోండి. కూర్చో బాబు. అమ్మా మంగళా, కొనిచ్చాను కదా. కొత్త గేమ్స్ ఉన్నాయేమో చూసా. బాబు, మా అమ్మ నా భార్య మంగళ, నా తమ్ముడు భార్య కూతురు. అమ్మా గోము చెప్పింది ఈయన గురించే. వీరేంద్ర, కూర్చో బాబు. మీ ఆయనేడమ్మా? లోపలున్నారు. సత్యమూర్తి, ఈ సఫారీలో సల్మాన్ కంటే అందంగా ఉన్నావు కదరా. చూడలేదు సార్. చూసుండాలి. సారీ అండి. అన్నయ్య, మా బాబాయ్ కొడుకు సత్యమూర్తి తిరునాళ్ళకి వచ్చాడు. మేము బయలుదేరుతామండి. అప్పుడే బయలుదేరతారా? రేపటి నుంచే తిరునాళ్ళు. చాలా బాగా జరుగుతాయి. అన్ని రోజులు ఉండి చూసి వెళ్ళండి. లేదండి, మేము బయలుదేరుతాం. ఈసారి వాళ్ళు వెళ్ళిపోతామంటుంటే ఎందుకని అడ్డుకుంటావు? ఏం బాబు, ఏమన్నా అర్జెంట్ పనులున్నాయా? ఏనైనా ఉండి తిరునాళ్ళు చూసుకుని మరి ఇంకేంటి, ఇక్కడే ఉండి తిరునాళ్ళు చూసి వెళ్తున్నారు. ఏమంటారు? ఈ ఫ్యామిలీలో అందరూ సాఫ్ట్, నేను ఒక్కడే హార్డ్. ఏంటి ఆడా? వీడారడుగుల బుల్లెట్. ఎవరు ఆరును కొట్టేది? నువ్వు ఆరును కొట్టగలేంది, నేను మందు కొట్టకూడదా? నీ ఒళ్ళో కూర్చొని మందు కొడతాను రా. పిల్లలు భయపడిపోయాడు. నేను సారీ చెప్పాలనుకున్నా. ఇంతకుముందు నేను ఎక్కడా చూశానా? ఏమో తెలీదు. అయ్యో, మరి ఎక్కడో కలిసావయ్యా. తిరుగు. అటు కాదు, ఇటు తిరుగు. టర్న్. గబాల తిరుగు. మనం కలిసావయ్యా. నువ్వు నాకు ఏదో ఇచ్చావు, నేనే తీసుకున్నా. నేను చాలు చాలు అంటున్నా కూడా నువ్వు గ్యాప్ లేకుండా ఇచ్చేసావు. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏమాత్రం. నీ యాంగిల్ నువ్వు ఆలోచించు, నా కోణంలో నేను ఆలోచిస్తా. అదే మీ రూము. ఇక పోండి, కనిపెడతా. రేయ్, ఆ పెద్దాయన మనల్ని ఇక్కడ ఉన్న మంది తిరునాళ్ళ కోసం కాదు, మనల్ని టెస్ట్ చేయడానికి ఏమన్నా డౌట్ గా ఉంది. డౌటే లేదు. వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి పొత్తు కుదురుతుందని టెస్ట్ చేయడానికి ఉండమన్నాడు. తెలుసమ్మా. అయితే రేపు ఉదయం ఆడుకుందామా? అలాగే. పోను పోను నాకు మీరు బాగా నచ్చేసేలా ఉన్నారు. ఝాన్సీ, అలా ఇబ్బంది పెట్టకూడదమ్మా. భోంచని బాబు, ఇది మా ఇంట్లో ఒక అలవాటు. ఒక పూటైనా అందరం కూర్చుని ఇలా భోంచేస్తాం. మీ